ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు ఆరాధన కార్యక్రమంలో మీరు ఇచ్చిన నడిపింపును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఈ రెండవ వర్తమానంలో కూడా మా జీవితాలకు ఏ మాటలైతే అవసరమో వాటిని మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని, మా ఆత్మీయ జీవిత యాత్రను మరింత మెరుగుపరచమని వేడుకొనొచ్చు. మీ వాక్యపు ఔన్నత్యమును, మీ వాక్యపు ఆవశ్యకతను మేము అర్థం చేసుకొని మా హృదయం అనే పలకపై మాటలు ముద్రించుకొని ఈ మాటల ప్రకారంగా మేము జీవించుటకు మాకు జ్ఞానం అనుగ్రహించమని వేడుకొనొచ్చు తండ్రి. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్ర నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, 2021వ సంవత్సరం చివరి మాసంలో మనం ఉన్నాం. డిసెంబర్. ప్రతి ఏటా మనకు బాగా తెలిసినట్టుగా ప్రపంచమంతా క్రిస్మస్ వాతావరణంలో ఉంటుండగా ప్రతి ఏడాది ఈ క్రిస్మస్ను పురస్కరించుకొని అనేకమైనటువంటి కోణాలలో దేవుని వాక్యాన్ని మీకు అందించడం మీరందరూ కూడా ఎరిగిన సంగతే. గత కొన్ని వారాలుగా ప్రభు యొక్క జన్మకు సంబంధించిన పలు విషయాలు, ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడం వెనుక ఉన్నటువంటి పరమార్థం కానీ, ఆయన వచ్చిన తర్వాత జరిగినటువంటి సందర్భాలను కానీ, వాటిని ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొని వస్తూ ఆలోచించమని కోరుచు మన వ్యక్తిగత జీవితాలను మనము బలపరుచుకుందాం ఈ మాటల ద్వారా అని మనవి చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు క్రిస్మస్ సందేశాల శీర్షికలో మరొక సందేశాన్ని మనం విందాం. దీనికి ఒక చిన్న టైటిల్ కూడా మనము రాసుకుందాం. ఆ టైటిల్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబో ఈ సందేశానికి అంశముగా ప్రవచనం అర్థం కాని పండితులు అని మనము రాసుకుందాం. ఈ యొక్క సందేశానికి ప్రవచనం అర్థం కాని పండితులు. పండితులకు అర్థం కాని ప్రవచనమా అని మనకు ఆశ్చర్యము కలగొచ్చు. కానీ ఈరోజు మనం ఆలోచించబోయే ప్రతి మాట కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా పక్కన పెట్టి నిర్లక్ష్యం చేయాల్సినటువంటి విషయం ఏమాత్రం కాదని, పట్టించుకోవలసినటువంటి అవసరత ఉందని ప్రప్రథమముగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. పాత నిబంధనలో మనకు ప్రవచనాలు కనబడతాయి. ప్రవక్తల చేత దేవుడు పలికించిన, వ్రాయించిన ప్రవచనాలవి. ప్రవచనం అంటే జరగబోయేది ముందే చెప్పడం, భవిష్యత్తును తెలియచేయడం, ముందుగానే ప్రకటించడం. ఏ విషయాన్నైనా ముందే ఎందుకు చెబుతారు? జనరల్గా మన సమాజంలో కూడా కొన్ని విషయాలు మనకు ముందస్తు హెచ్చరికలు అన్నవి వినపడుతూ ఉంటాయి. ఉదాహరణకు, తుఫాను రాబోతోంది. వాతావరణ శాఖ ముందస్తుగానే ఏం చేస్తుంది? హెచ్చరికలు జారీ చేస్తుంది. తీర ప్రాంతానికి జాలరులు ఎవరు కూడా వెళ్ళొద్దని వారిని హెచ్చరించడం మనకు తెలుసు. ఆ ముందస్తు హెచ్చరికలను జాలరులు పట్టించుకోవాలి. ఏమవుతుందిలే అని ముందుకెళితే తర్వాత వెనక్కి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ముందుగానే చెప్పడం ఎందుకు అన్న దానిపై మనం కొన్ని ఆలోచనలు చేయవలసిన అవసరం ఉంది.
జేబు దొంగలున్నారు జాగ్రత్త అని ముందుగానే రాసేస్తారు గోడలపై, అటు బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లలో కానీ. ఎందుకు ఆ మాట? జాగ్రత్త పడతామని. చెప్పినా జాగ్రత్త పడకపోతే అది మన తప్పు అవుతుంది. రాజమండ్రిలో ఎవరైనా కూడా అర్ధరాత్రి పూట దిగిన తర్వాత, నేను రీసెంట్గా చూసిన ఒక పోస్ట్, అది పలానా ప్రాంతానికి రాత్రి వేళ ఒకవేళ ప్రయాణం చేయాలనుకుంటే దయచేసి చేయకండి, ఈ మధ్య కాలంలో దోపిడీ దొంగలు ఎక్కువగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు, జాగ్రత్త. ఏమి కాదు అని ముందుకెళితే ప్రమాదం కొని తెచ్చుకోక తప్పదు. అలా అందరం కూడా కొన్ని కొన్ని వాస్తవ ఉదాహరణలను ఆలోచించే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కరోనా థర్డ్ వేవ్ నెమ్మదిగా దాని యొక్క స్టైల్ని మార్చుకొని, దాని యొక్క వర్షన్ని మార్చుకొని మరలా పడగ విప్పడానికి సిద్ధపడుతోంది. ఈవెన్ మన దేశంలో కూడా జాగ్రత్త అని రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగనే కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అవసరమైతే రాత్రి వేళ కర్ఫ్యూ పెట్టమంటున్నారు. ఎందుకు ఈ ముందస్తు హెచ్చరికలు? తీవ్రమైనటువంటి నష్టం చోటు చేసుకోకూడదని. అలా మన దైనందిన జీవితంలో పసితనము నుంచే మనము ముందు జాగ్రత్తలు అన్నవి వింటూ వస్తున్నాం. వింటూ మాత్రమే కాదు, వింటే వచ్చే రిజల్ట్స్ కానీ, వినకపోతే వచ్చే ఫలితాలను కానీ అనుభవపూర్వకముగా కూడా మనం ఎరిగిన వారమే. తల్లి వెంట నడుచుకుంటూ రోడ్డు మీద నడుస్తున్న పసిబాలుడికి ఆ తల్లి చెప్పే మాటలు పరుగెత్తకు ముందుగానే చెబుతుంది, అయినా వినడు. తల్లి చెప్పిన మాటలు వినకుండా పరుగెత్తి ఏదో ఒక టైంలో కింద పడిపోతాడు, దెబ్బ తగిలించుకుంటాడు, అప్పుడు ఏడుస్తాడు. అప్పుడు అమ్మ అనే మాట ఏంటి? ఏమంటుంది? నేను ముందే చెప్పానుగా, నీకు చెప్పాను కదా ముందే. ముందే చెప్పినా వినకపోతే నష్టం ఎలా ఉంటుందన్నది మనకు ప్రాక్టికల్గా తెలిసిన విషయం. బిఫోర్ హ్యాండ్ లేదా వెల్ ఇన్ అడ్వాన్స్. నేనేవో 2-3 ఉదాహరణలు చెప్పాను, మీరు ఎన్నైనా ఆలోచించవచ్చు, ఇలా ఎన్నైనా ఆలోచించవచ్చు. త్వరలో పరీక్షలు జరగబోతున్నాయి, బాగా చదువుకోవాలని టీచర్లు ముందే హెచ్చరిస్తూ ఉంటారు. వారు చెప్పినట్టుగా విద్యార్థులు చదివి పరీక్షలు రాస్తే రిజల్ట్ ఒకలా ఉంటుంది, చెప్పినా పట్టించుకోకుండా ఏమవుతుందిలే అనుకుంటే రిజల్ట్ వేరేలా ఉంటుంది. నో నీడ్ టు డిస్క్రైబ్ ఇట్. వివరించి వర్ణించాల్సిన అవసరం లేదు వీటి గురించి. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్స్ దట్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్. నువ్వు తాగడం మానేయాలయ్యా అంటాడు డాక్టర్. అది ధూమపానం కానీ మద్యపానం కానీ. లేదంటే భవిష్యత్తు చాలా కష్టం నీ ఆరోగ్యం విషయంలో. సరే డాక్టర్ గారు అని చెప్పి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఫుల్ తాగాడు. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు, ఆరోగ్యం మరీ దెబ్బతినింది. అప్పుడు డాక్టర్ గారు అడిగే ప్రశ్న ఏంటి? నేను మానేయమని చెప్పినవి మానేసావా? కుదరలేదు డాక్టర్ గారు. అయితే ఇంకొక 6 రోజుల కంటే నువ్వు ఎక్కువ బతుకవేక. అదేంటండి అంత మాట అనేసారు? నేను ముందే చెప్పానుగా, నువ్వు మానకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని. వాతావరణం బాగలేదు, ఈ ఈ ఈ ఈ ఈ పరిస్థితిలో హెలికాప్టర్ ప్రయాణం మంచిది కాదు అని ముందే చెబుతుంటారు. ఈ పరిస్థితిలో గాలిలో విమాన ప్రయాణం అంత మంచిది కాదు. చెప్పినా వెళితే కొన్ని సందర్భాలలో మనం భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. వీటన్నిటినీ మనం మనసులో పెట్టుకొని మనం మరికొన్ని వాస్తవాలు ఆలోచించే ప్రయత్నం ఈ రాత్రి చేయక తప్పదు. ముందే చెప్పినా జాగ్రత్త పడడం అలవాటు లేని మనిషి కొన్ని సందర్భాలలో
నాకు నువ్వు ముందే చెప్పింటే నేను జాగ్రత్త పడేవాడినని డైలాగ్ కొడతాడు. ఇది కొసమెరుపు. అవునా? నువ్వు ముందే చెప్పింటే నేను జాగ్రత్త పడేవాడినని చెప్పడం ఇక్కడ విడ్డూరం, విచిత్రం. కారణం, ముందే చెప్పినా ఉద్ధరించేదేం లేదు ఇక్కడ. కరోనా మనము 3rd వేవ్ దిశగా ప్రయాణం చేస్తున్నాం. కానీ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అమెరికా ఆనాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అన్నమాట, ఇది చైనాలో పుట్టి చైనాలో పెరిగి ప్రపంచమంతా వచ్చి ఈరోజు తైతక్కలాడుతోంది. సేమ్ ఇలా కాకపోయినా విషయం అదే చెప్పాడు. అప్పుడు అన్నమాట అందరెదురుగా ఆయన, చైనా దేశం వారు ముందే చెప్పింటే మా దేశం జాగ్రత్త పడేది. ఏమిటది? చైనా దేశం ప్రపంచాన్ని ముందే హెచ్చరించింటే, దీని గురించి అక్కడే ముందు పుట్టింది కనుక, అక్కడే కేసులు ముందుగా మొదలయ్యాయి కనుక, మాకు ముందే చెప్పింటే మా దేశం జాగ్రత్త పడేదని ప్రపంచమంతా దీని కరోనా వైరస్ అని అంటే ఆ మనిషి మాత్రం చైనా వైరస్ అని పిలిచేవాడు. ఈ ఒక్కడే ప్రపంచంలో దాన్ని చైనా వైరస్ అని ఎక్కువగా పిలిచింది. ఒకరోజు మీడియా ముందు ఉన్నప్పుడు ఎదురుగున్నటువంటి రిపోర్టర్స్లో ఒక చైనీస్ రిపోర్టర్, ఒక ఆవిడ నేరుగా ఆయన అడిగింది, మీరు ఎందుకంటే ప్రతిసారి చైనా వైరస్ అంటే అది మీ దేశంలో పుట్టింది కనుక నేను అలానే పిలుస్తానన్నాడు. అంతే మొండిగా. కానీ ఆనాటి అధ్యక్షుడు అన్న మాట కాసేపు ఆలోచిద్దాం. వారు ముందే చెప్పింటే మేము జాగ్రత్త పడేవారమని ఒక అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తే, కాసేపు నేను అదే అమెరికా గురించి ఒక విషయం చెప్తాను. సుమారు 20 సంవత్సరాల కిందట అదే అమెరికా దేశాన్ని ఉగ్రవాదులు అల్లాడించారు, WTC టవర్స్ పై దాడి చేసి. అసలు అమెరికా అన్నది దుర్భేద్యమైనటువంటి దేశం, అది శత్రు దుర్భేద్యమైనటువంటి దేశం. అది ఎవరు కూడా అమెరికాను ఓడించలేరు, పడగొట్టలేరు. అది బలమైన అగ్రరాజ్యం అని అందరూ అనుకుంటున్న పరిస్థితులలో అమెరికాను చిగురుటాకులా వణికించేశారు ఉగ్రవాదులు ఆ రోజు. ఇక్కడ మరొక విశేషమైన సంగతి ఏంటంటే, ఈ ఉగ్రవాదుల దాడి జరుగుతుందని అప్పటికే కొన్ని నెలల క్రితమే అమెరికాలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళే చాలా సందర్భాల్లో హెచ్చరించారు ఆనాటి గవర్నమెంట్ని. ఐ రిపీట్, భయంకరమైనటువంటి ఉగ్రవాదుల దాడి అమెరికాపై జరగబోతోంది అతి త్వరలో అని అదే అమెరికాలో ఉన్నటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదే అమెరికాను హెచ్చరించి జాగ్రత్త అని అదే అమెరికన్ గవర్నమెంట్ని, అదే అమెరికాలో ఉన్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్, హెచ్చరించినది ముందే. అది పాయింట్ ఇక్కడ. ముందే హెచ్చరించింది ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అయినా జాగ్రత్త పడలేదు అమెరికా. దెబ్బతిన్నది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా. ఆ అమెరికా దేశాన్ని పరిపాలించిన మరొక అధ్యక్షుడు అంటున్నాడు, ముందే చైనా వారు చెప్పింటే మేము జాగ్రత్త పడేవారమని. ప్రియులారా, మనిషి జాగ్రత్త పడడం చాలా తక్కువ, నిర్లక్ష్యం అన్నది చాలా ఎక్కువ. ఇది అందరూ కూడా అంగీకరించవలసినటువంటి వాస్తవం. ఇది ముందే చెబితే నేను జాగ్రత్త పడతానని అనుకుంటాడు, కానీ జాగ్రత్త పడ్డు. అయినప్పటికీ అటు ప్రభుత్వాలు కానీ, ఆయా శాఖలు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ప్రపంచాన్ని, దేశాలను, ప్రజలను హెచ్చరిస్తూనే ఉంటారు వారి బాధ్యతగా. ప్రజెంట్ కదా సుమారు 2 సంవత్సరాలుగా ఈ మహమ్మారి వాతావరణంలో మనం ఉన్నాం కనుక ఒక్కసారి జబ్బులైనా, వ్యాధులైనా, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భయంకరమైన ప్రాణాంతక మహమ్మారులైన వాటి గురించి మనం ఆలోచిస్తే, మహమ్మారి అన్నది ఏదైనా, లేదా రోడ్డు మీద మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో
కొన్ని బ్రిడ్జిలు కానీ కొన్ని రోడ్లు కానీ రిపేర్లో ఉంటాయి. మనకు ముందుగానే బోర్డు పెడతారు, ఏమని? రోడ్డు రిపేర్లో ఉన్నది. దాని అర్థం ఏంటి? స్పీడ్గా వెళ్ళమన్నా తగ్గించమన్నా? తగ్గించమని. నెమ్మదిగా వెళ్ళుము, నెమ్మదిగా వెళ్ళుము, లేదా ప్రమాదం. ఆ రోడ్డు వెంబడి ఎన్ని హెచ్చరికలు ఉంటాయి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని రాస్తాడు. స్పీడ్ అనేది నీలో ఆనందాన్ని పుట్టించవచ్చు, కానీ అది ప్రాణం తీస్తుంది. జాగ్రత్త. ఎన్నో రోడ్డు ప్రమాదాలకు కారణం అతివేగం అని వింటుంటాం మనం. హెచ్చరికలు ఖాతరు చేయకపోవడం. అయినా కూడా ఈ జాగ్రత్తలు మనం వింటూనే ఉంటాం. ఈ జాగ్రత్తలు మనం వింటూనే ఉంటాం. మనుషులుగా మనందరికీ భూమి మీద ప్రమాదాల నుండి మనం తప్పించుకోవాలంటే ప్రపంచమంతా ఏకగ్రీవంగా ఒప్పుకోవలసినటువంటి సత్యమే, ఆ ప్రమాదాల గురించి మనకు ముందే తెలియాలి. కొంతమంది పట్టించుకోకపోయినా పట్టించుకునేవారు కూడా ఉంటారు కనుక వారి కోసమైనా ఖచ్చితంగా జాగ్రత్తలు ముందే చేయాలి. స్పీడ్ బ్రేకర్ ముందుంటే ముందే సైన్ బోర్డు కనపడుతుంది. అందుచేత అది మహమ్మారైనా లేదా అపాయమైనా వాటి గురించి మనకు ముందే చెబితే ఈ భూమి మీద మనుషులకు ఆ ప్రమాదము నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు తెలిసిన సత్యం. ఎవరైనా ముందే చెప్పకపోతే మనం నిందిస్తూ ఉంటాం. ఎవరైనా ముందే చెప్పకపోతే మనము వారిపై నిందను మోపే ప్రయత్నం చేస్తుంటాం. నీది తప్పు, నువ్వు ముందే చెప్పకపోవడం అన్నది. అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి అడుగుపెట్టాడు. ఏ ఊర్లో? ఆయన పుట్టిందే ఊర్లో? బెత్లెహేములో. అనుకోకుండా బెత్లెహేములో పుట్టాడా? అనుకున్నట్టుగానే బెత్లెహేములో పుట్టాడా? అది మాట. అనుకోకుండా మరియమ్మ గారు ఆ ఊరికి వెళ్ళారు, అక్కడ ఆయన పుట్టేశాడు. అదా పాయింట్? లేకపోతే అసలు ఆయన అక్కడ పుట్టాలనే ముందే తెలియజేయబడిందా? అక్కడే పుడతాడని ముందే ప్రకటించబడిందా? అక్కడే అడుగు పెడతాడని ముందే ప్రవచింపబడిందా అని నేను అడుగుతున్నాను. ప్రవచనం ఉందో లేదో అడ్రస్తో సహా ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. మీకా గ్రంథము తీద్దామా? 5వ అధ్యాయము. మీకా గ్రంథము 5వ అధ్యాయము. చెప్పండి వచనం. 2వ వచనం. 2. ఎనీబడి? బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈజ్ ఇట్ నాట్ ఎ ప్రాఫెసీ? కాదా ఇది ప్రవచనం? ప్రవచనం. ఎవరిని గూర్చిన ప్రవచనం? ఏలికను గూర్చిన ప్రవచనం, రాజుగారిని గూర్చిన ప్రవచనం. ఏమిటది? పాలించేవాడు, రాబోయే కాలంలో ఈ భూమి మీద అడుగు పెట్టబోయేవాడు. మీరు కొంచెం అర్థం చేసుకోగలిగితే కూడా మాట చెబుతాను. ఇశ్రాయేలీలను ఏలబోవాడు అనగానే ఇశ్రాయేలీలంటే ఎవరి ఇశ్రాయేలీలు? 12 గోత్రాల వారా? అది ఇమ్మీడియట్ అప్లికేషన్. ఇశ్రాయేలీలు అంటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా 2 అర్థాలను తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించిన తర్వాత ఇశ్రాయేలీలన్న పదానికి నెమ్మదిగా నిర్వచనం మారిపోయింది. ఒకనాడు ఇశ్రాయేలీలంటే 12 గోత్రాల వారు మాత్రమే. యాకోబు గారి పిల్లలు, అబ్రహాము గారి రక్త సంబంధికులు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది ఆ 12 గోత్రాల వారిని మాత్రమే పాలించడానికి కాదు.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది కేవలం ఒక జాతి వారి కోసం కాదన్న సంగతి అందరూ గుర్తించాలి. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు అని బైబిల్ సెలవిస్తోంది. ఒకరి కోసం, ఇద్దరి కోసం, ఒక జాతి వారి కోసం కాదు. మరి అలాంటప్పుడు ఇశ్రాయేలీయులను ఏలబోవాడన్న మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే ఇశ్రాయేలీలు అనగానే ఒక కాలము వరకు ఆ 12 గోత్రాల వారిని ఊహించుకోవాలి. కాలక్రమేణా ఇశ్రాయేలీలు అన్నటువంటి పదానికి ఎలాంటి అర్థం ఉందో దీనిని మూయకుండా గలతీ పత్రికకు వెళ్ళొద్దాం. గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనములు చూద్దాం. 15 and 16. అందరూ తీద్దాం, అందరూ చూద్దాం, అందరూ ఆలోచిద్దాం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు. ఇంతకు సున్నతి పొందే అలవాటు ఎవరికి ఉంది? ఆ 12 గోత్రాల వారికి ఉంది, అకార్డింగ్ టు ద బైబిల్. క్రొత్త సృష్టి పొందుటయే గాని, క్రొత్త నిబంధనలు చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు తన దాసుని ద్వారా, క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు అని 16వ వచనంలో ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారు ఎవరైతే ఉన్నారో, ఏ పద్ధతి చొప్పున నడుచుకుని వారు? సున్నతి కాదు ఇంపార్టెంట్, క్రొత్త సృష్టి పొందుట ఇంపార్టెంట్. ఈ పద్ధతిని పాటించేవారు ఎవరైతే ఉన్నారో, ఈ పద్ధతిని అనుసరించేవారు ఎవరైతే ఉన్నారో, ఇంతకు క్రొత్త సృష్టి అనేది ఎలా పొందుతాడు మనిషి? క్రొత్త సృష్టి అనేది ఎలా పొందుతాడు మనిషి? క్రీస్తునందున్నవాడు ఇప్పుడు నూతన సృష్టి. రైట్. ఆయనలోనికి రెఫరెన్స్ అవసరమైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2022వ సంవత్సరంలో 365 రోజులు ఇది గుర్తు చేస్తాను మీకు. మళ్ళీ 2022వ సంవత్సరంలో 365 రోజులు ఈ మాట గుర్తు చేస్తాను. ఏ మాట? క్రొత్త సృష్టి పొందుటయే, క్రీస్తునందు ఉన్నవాడు మాత్రమే నూతన సృష్టి అని 365 days నేను మీకు నెక్స్ట్ ఇయర్ గుర్తు చేయబోతున్నా. ఎలా అన్నది త్వరలో మీకే తెలుస్తుంది. పాయింట్కి వద్దాం. క్రొత్త సృష్టి అంటే ఎవరు? ప్రభుల్లో ఉన్నవాడు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా 16వ వచనం చదవండి. దేవుని ఇశ్రాయేలునకు అన్నాడా? ఏ ఇశ్రాయేలు? దేవుని ఇశ్రాయేలు. ఎవరు దేవుని ఇశ్రాయేలు? క్రొత్త సృష్టి పొందువాడు. ఏమని పేరు, ఏమని ఆ వ్యక్తికి పేరు మార్చబడుతోంది? ఇశ్రాయేలు. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ చేయొద్దండి. ఇప్పుడు మనమందరం దేవుని ఇశ్రాయేలు అనే పేరు కలిగిన వారు. మారిపోయింది డెఫినిషన్. విశ్వాసమును బట్టి మనము ఇశ్రాయేలీలుగా పిలువబడుచున్నాం, దేవుని ఇశ్రాయేలీలుగా. మనము అబ్రహాము గారి రక్త సంబంధికులము కాదు, అబ్రహాము గారి తత్వ సంబంధికులం. అర్థమైంది పాయింట్ అందరికీ? అబ్రహాము గారి రక్తం మనలో ఉండకపోవచ్చు, కానీ అబ్రహాము గారి తత్వం మనలో ఉంది. ఏమిటి ఆ తత్వం? విశ్వాసం. ఆ విశ్వాసమును బట్టి మనందరము కూడా అబ్రహాము గారి పిల్లలమని పిలువబడుచున్నాం. అందుచేత మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో నేను దేనైతే క్లోజ్ చేయొద్దని చెప్పానో, మళ్ళీ అక్కడికి వెళ్దాం. నేను దేనినైతే క్లోజ్ చేయొద్దని చెప్పానో అక్కడికి వెళ్తే 2వ వచనంలో ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్నమాట కనబడుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటే ఎవరిని అర్థం చేసుకోవాలి? ప్రథమంగా వాళ్ళనుకోవాలి, తర్వాత అందరినీ ఊహించుకోవాలి.
కారణం, భవిష్యత్తులో ఇశ్రాయేలీలు అన్న పదానికి నిర్వచనం మారిపోతుందని దేవునికి ముందే తెలుసు కదా. అందువల్ల పొరపాటున కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే 12 గోత్రాల వారికి మాత్రమే సంబంధించిన వాడని కానీ, ఆ 12 గోత్రాల వారికి మాత్రమే రాజని కానీ, ఆ 12 గోత్రాల వారిని మాత్రమే పాలించడానికి వచ్చిన వాడని ఎవరైనా అనుకుంటే వారికి ప్రవచనం కానీ మాట కానీ పూర్తిగా అర్థమైనట్టు కాదు. ఏ తరంలో ఉన్నవారైనా. వెళ్ళిపోదాం, ఇంకొన్ని విషయాలు ఆలోచించాలి అదే వచనంలో. ఇశ్రాయేలీయులు అనగానే మొదటిగా 12 గోత్రాల వారు, తర్వాత అందరికీ అన్న విషయాన్ని మన మనసులో పెట్టుకొని కాసేపు ప్రపంచ ప్రజలందరినీ పాలించబోయేవాడు అని కూడా మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ పాలకుడు ఏ దేశంలో పుడతాడని ప్రవక్త ముందే చెప్పాడు? చెప్పండి. యూదయ దేశం. యూదయ దేశం. ఆ యూదయ దేశములో ఏ ఊరిలో? బెత్లెహేము అన్నాడు మొదటి మాట. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పాత నిబంధనలో చదువుతున్నాం ఇది. ప్రపంచంలో ఎందరో క్రైస్తవులు ఉన్నారు ఈరోజు, కోట్ల మంది. కానీ పాత నిబంధన ఈ రోజున్న క్రైస్తవులలో ఎంతమంది ఆసక్తిగా చదువుతారో మనకు తెలియదు. కానీ ఒకనాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన కాలంలో పండితులు అనేవారు ఉన్నారు. స్క్రైబ్స్ అని అంటారు ఇంగ్లీష్లో. శాస్త్రులు, వాళ్ళు పండితులు. పరిసయ్యులు పండితులు. యాజకులు పండితులు. లేవీయులు, మిగిలిన గోత్రాల వారికి దేవుని వాక్యాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని నేర్పించే బాధ్యత కలిగిన వారు ధర్మశాస్త్రోపదేశకులు. ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అన్నవారు యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టినప్పుడు ఆనాటి సమాజంలో గనులుగా, పెద్దవారుగా పిలువబడినవారు. వారికి పాత నిబంధనలోని ప్రవచనాలపై ఉండే పట్టెంతంటే మనలాగా రెఫరెన్సులు తీసి చూడాల్సిన అవసరం లేదు. మనలాగా రెఫరెన్సులు తీసి చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకన్నీ నోటికొచ్చిన ప్రవచనాలు ఇవి. నోటికొచ్చిన ప్రవచనాలు. అర్ధరాత్రి నిద్ర లేపిన ఏ ప్రవక్త ఏ ప్రవచనం చెప్పారని అడిగితే చెప్పగలిగే సత్తా కలిగిన పండిత ప్రపంచం అది. ప్రవక్త చేత దేవుడు పలికించిన మాట చొప్పున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదే గ్రామంలో 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రవేశించడం జరిగింది. దానినే మనము జన్మ అంటున్నాం, పుట్టుక అంటున్నాం. ఈరోజు క్రిస్మస్ అన్న పేరుతో పిలుచుకుంటున్నాం. అది జరిగిన సుమారు దగ్గర ఒక 2 సంవత్సరాలకు తూర్పు దేశము నుండి కొందరు జ్ఞానులుగా పిలువబడిన వారు అదే యూదయ దేశంలో పాలకుడిగా ఉన్న హేరోదు అనే రాజు గారి దగ్గరకు వచ్చారు. వారు అడిగిన ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? బాగా తెలిసిన సందర్భం. దానికి రాజుగారి స్పందన ఎలాగుందో, ఎవరిని పిలిపించాడో, వాళ్ళేమని మాట్లాడుతున్నారో తెలిసినా తీద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త షల్ వి 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుంటూ కిందికి వెళ్దాం. 4 నుండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను, ఎవరెవరిని పిలిపించాడు?
ప్రధాన యాజకులు, పండితులు వీరు, ప్రజలలో నుండి శాస్త్రులు, పండితులు వీరు, స్కాలర్స్, వారిని పిలిపించి అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు అరగంట టైం ఇస్తే రెఫరెన్స్లు చూసి చెప్తామని చెప్పలా, లేదా కనీసం గూగుల్లో సెర్చ్ చేసి చెప్తామని చెప్పలేదు. ఆయన అడగడం ఆలస్యం, వీళ్ళు ఎంత వేగంగా ఆన్సర్ చెబుతున్నారో చూడండి. క్రీస్తు ఎక్కడ పుట్టునని అడ్రస్ అడిగితే వాళ్ళు అంటున్నారు యూదయ బేత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. ఎవరి ప్రవక్త? మీకా గారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి, తడబడకుండా భలే చెప్పేశారు. ఇదే వాక్యం మనం చెప్పాలంటే కనీసం ఒక పావుగంట పడుతుంది, కాన్ఫిడెన్స్తో సహా, కాన్ఫిడెన్స్ కలిగి చెప్పడానికి. అవునా కదా? దీన్నే మనము కంటత వాక్యం అంటాం. వాళ్ళు ఇరగదీశారు చెప్పి. ఎంత అమోఘమైన అవగాహన, ఎంత అమోఘమైనటువంటి పట్టు ప్రవచనాలపై. స్పాంటేనియస్గా చెప్పేస్తున్నటువంటి ప్రాఫెసీ, ప్రవచనాన్ని అలా అందుకున్నారంతే. ఆయన ప్రశ్న అడగడం, వీళ్ళు ప్రవచనం ఎత్తడం, ఎంత టక్క టక్క జరిగిపోయాయి చూడండి. కానీ ఇక్కడ మనం చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఇశ్రాయేలీలే. ఇక్కడ చెప్పబడుతున్న శాస్త్రులు ఇశ్రాయేలీలే, యాజకులు ఇశ్రాయేలీలే, ఈ గ్రూప్ అంతా కూడా ఇశ్రాయేలీలే. అయితే ఎక్కడ నుండో తూర్పు దేశం నుండి ఎవరో వచ్చారు, మెస్సియను గురించి వాకబు చేస్తున్నారు, అడుగుతున్నారు, విచారిస్తున్నారు. ఏంటో వారికి ఒక సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. ఆయన ఎక్కడ పుడతాడన్న అడ్రస్ యొక్క వివరాలు మాత్రం వీళ్ళకు తెలీదు. ఎవరికి? తూర్పు దేశం నుండి వచ్చిన వారికి బేత్లెహేంలో పుడతాడన్న ప్రవచనం గురించిన అవగాహన లేదు. లేదంటే వాళ్ళు డైరెక్ట్గా బేత్లెహేంకి వెళ్ళేవారే కానీ యెరూషలేంకి వచ్చేవారు కాదు. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళు ప్రభువు గురించి, మా అధిపతి గురించి, ప్రవక్త చెప్పిన ఏలిక గురించి విచారిస్తున్నారు. వారికి ఏదో ఒక సిగ్నల్ అందిందంటున్నారు, సైన్ వచ్చిందంటున్నారు, సూచన అందిందంటున్నారు. ఎందుకైనా మంచిది, మేమున్న ఊరికి దగ్గరలోనే ఉంది కదా, యెరూషలేంకు చాలా దగ్గరకు ఉన్నటువంటి ప్రాంతం బేత్లెహేము. అలాంటప్పుడు వీరికంటే అవగాహన ఎక్కువ కలిగినటువంటి వీరు అడ్రస్ చెప్పి సైలెంట్ అయిపోవాలా, పరుగెత్తుకుంటూ అందరికంటే ముందెళ్ళి బేత్లెహేంకు వెళ్ళాలా? మీరు చెప్పండి. వీళ్ళు అడ్రస్ చెప్పారే కానీ అడుగు బయటికి పెట్టలేదు. చిరునామా చెప్పారే కానీ, ప్రవచనము చెప్పారే కానీ వారి ప్రవర్తనలో పాటింపు లేదు. చాటింపు ఉంది, పాటింపు లేదు. ప్రవచనమైతే చెప్పారు కానీ ఆ ప్రవచన ప్రకారంగా పరుగెత్తి ప్రభువును కనుగొనలేకపోయారు. దాని అర్థం ప్రవచనం వీరికి అర్థమైనట్ట, అర్థం కానట్ట ఒకసారి మనం ఆలోచించాలి. ఎవరైనా కొన్ని నీళ్ళు ఇస్తారా నాకు అని నేను అన్నాను అనుకోండి, మీరు తెచ్చిస్తే మీకు అర్థమైనట్టు. అవునా? మీరు తెచ్చి ఇస్తే అర్థమైనట్టు. మీకు నీళ్ళు ఇస్తారని అడిగిన తర్వాత కూడా తలకాయలు ఊపుతున్నారు అనుకోండి, ఇంతకు నేను అడిగిన మాటలోని భావం ఎక్కినట్ట ఎక్కనట్ట? పైపెచ్చేందంటే భాష అర్థమైంది అందరికీ, ఏ ఒక్కరు రావట్లేదు ముందుకి. ఎవరు అడిగారట పక్కనున్న ఆయన, ఏమన్నాడు ఆయన అని, నీళ్ళు అడిగాడు అంతే అని కూర్చున్నాడు అంతే. మళ్ళీ
ఏమన్నాడు అన్న ప్రశ్నకేమో ఆన్సర్ ఉంది, మళ్ళీ నీళ్ళు అడిగాడు. మరి నీళ్ళు అడిగాడుగా, తెచ్చివచ్చుగా. ఇదే ద ప్రాఫెసీ వాజ్ నాట్ కమ్యూనికేటెడ్. దే కుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ ప్రాఫెసీ విచ్ కెన్ ఆల్సో బి కాల్డ్ కమ్యూనికేషన్. ప్రవచనం దేవుడు పలికించాడు అని అంటే అది మనుషులతో దేవుని సంభాషణ, కమ్యూనికేషన్. దేవుని సంభాషణ పండితులకు అర్థం కాలేదు. ఎంత శోచనీయం. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, దీన్నే కమ్యూనికేషన్ అనేది, సంభాషణ. సంభాషణ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అని అంటారు. కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి? కమ్యూనికేషన్ మీన్స్ షేర్డ్ అండర్స్టాండింగ్. ఏంటది? షేర్డ్ అండర్స్టాండింగ్. షేర్డ్ అండర్స్టాండింగ్ అంటే నా మనసులో ఉన్నదే మీ మనసుకు కూడా అర్థమైతే దానికి కమ్యూనికేషన్ అనాలి. నేను నీళ్ళు అడిగినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎవరో ఒకరు తెచ్చిస్తారని. తెచ్చిస్తే మనిద్దరికి మధ్య షేర్డ్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు. అండర్స్టాండింగ్ అంటే అర్థం అవ్వడం. అది షేర్ అవుతోంది. ఆ షేరింగ్ మిస్ అయినప్పుడు అది కమ్యూనికేషన్ అనిపించుకోదు, అది సంభాషణ అనిపించుకోదు. పలానా ప్రాంతంలో పుడతాడు, మిమ్మల్ని ఏలే అధిపతి, ఏలబోవు ఏలిక అధిపతి అని ప్రవచనం ముందే చెబుతుంటే ఊరు పేరు చెప్పి బయటికి కదలకపోతే దేవుని మాటలు వీరికి కమ్యూనికేట్ అయినట్ట కానట్ట? ఆ తప్పు దేవునిదా వీళ్ళదా? అది మీరు చెప్పాలి. ఇప్పుడు తీర్పు మీదే. నేను నీళ్ళు అడిగాను, మీరివ్వలేదు. అడిగిన తప్పు నాదా మీదా? మీకు అర్థం కాని వేరే భాషలో నేను చెబితే అది మీకు అర్థం కాకపోతే దెన్ ఇట్ ఈజ్ ఓకే. అందరికి అర్థమయ్యే మాతృభాషలో చెప్పిన తర్వాత కూడా మీరు నీళ్ళు తెచ్చకపోతే తప్పెవరిది అధ్యక్ష? ప్రవచనమైతే పలికారు కానీ ప్రవచనములోని భావం వారికి అర్థం కాలేదు. అందుకే ఎన్నో సందర్భాలలో ప్రభు ఈ పరిసయ్యులను, పెద్ద మనుషులందరినీ హెచ్చరిస్తుంటాడు. కనికరమునే నేను కోరుచున్నాను కానీ బలిని కోరను, కనికరమునే నేను కోరుచున్నాను కానీ బలిని కోరను అన్న వాక్యములోని భావం మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది అంటున్నాడు ఆయన. పాత నిబంధనలోని భాష, పాత నిబంధనలోని అక్షరం వారికి అర్థమవుతుంది కానీ అందులోని ఆత్మీయ భావం అర్థం కావట్లేదు. ఎవరెవరిని ఎప్పుడెప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని ఎదురు చూస్తున్నారే కానీ రాళ్ళు పోగు చేసుకొని కనికరము చూపాలి, ప్రేమను పంచాలి, వారిని సన్మార్గంలోనికి నడిపించాలి అనేటువంటి ఆలోచనలకు ఏ రోజు కూడా వారు తావే ఇవ్వలేదు. అక్షరం కాదు, దాని వెనుకల భావం. ఎన్నో ఉపమానాలు ప్రభు చెప్పినప్పుడు అడుగుతుంటాడు, ఈ వాక్య భావము మీకు అర్థమైనదా? ఇందులోని భావం మీరు గ్రహించారా? భావమర్థమైందా? ఎందుకనిసార్లు అడుగుతుంటాడు ప్రభు. విత్తువాని ఉపమానము గురించి ఆయన పలికినప్పుడు అందరికీ భాష అర్థమైంది. ప్రజలకు అర్థమైనట్టు వెళ్ళిపోయారు అందరూ కూడా. 12 మంది అపోస్తలులు, శిష్యులు మాత్రం వచ్చి అడుగుతున్నారు, మాకు అర్థం కాలేదు ప్రభువా. అప్పుడు ఆయన ఆ ఉపమాన భావము వారికి తెలిపాను. భాష వెనుకలున్న భావం అర్థం కాకపోతే ఆ భాష అర్థం కానట్టే, వ్యర్థమే. నెమ్మదిగా వెళ్ళు అని రోడ్డు మీద వ్రాసిన తర్వాత కూడా, నీకు ఒక బోర్డు చెప్పిన తర్వాత కూడా నువ్వు నెమ్మదిగా వెళ్ళకపోతే ఆ మాట ఎక్కనట్ట.
ప్రారంభం నుంచి మనుషుల నైజం ఇలానే కనపడుతుంటుంది, ముఖ్యంగా దేవుని విషయంలో. మనకు హాని చేసేవాడు ఏదైనా చెబితే త్వరగా ఎక్కుతుంది, మంచి చేయడానికి ఎవరైనా చెబితే మనకు త్వరగా ఎక్కదు. దిస్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ లేదా మైండ్ సెట్ ఆఫ్ పీపుల్. మన జీవితంలో ఎక్కువ మోసపోతుంటాం చూడండి. ఎందుకు? మోసం చేసేవాడు మాటలు ఎక్కువ విన్నాం కనుక. ఈ పండు తింటే మీకు ప్రమాదం అని ముందే చెప్పాడు. ఎక్కడ? ఏదెను వనంలో హెచ్చరించాడు. దాన్ని పాటించాలా లేదా, జాగ్రత్త పడాలా లేదా అనే తెలివి ఎవరికి ఉండాలి చెప్పండి? మనుషులకు కాదా? జలప్రలయం వస్తుందని ముందే హెచ్చరించాడు తన దాసుడైన నోవాహు గారి ద్వారా. ఆయన సువార్త చెప్పకుండానే ఓడగట్టింటాడా? ఒకవైపు చెబుతున్నాడు ప్రమాదం గురించి, జలప్రలయం వస్తుందని ముందే హెచ్చరిస్తున్నాడు, ఒకవైపు ఓడ ముందే నిర్మించేస్తున్నాడు. హెచ్చరిక, నిర్మాణం రెండు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ప్రళయం వస్తుందని ముందే హెచ్చరించిన, వారి కళ్ళ ముందే ఓడను ముందే నిర్మించిన, ఆ ఓడలోనికి వచ్చి ప్రమాదం నుండి తప్పించుకోవాలన్న మనస్సు ఎవరికి ఉండాలి? కానీ ఆనాటి ప్రజలకు లేకపోయింది. ముందే చెప్పిన, కళ్ళ ముందే ఓడ కనపడుతున్నా. భయంకరమైన ప్రమాదం సొదొమ గొమొర్రా పట్టణాలపై కుమ్మరించబడబోతోంది కనుక జాగ్రత్త అని దేవదూతలు లోతు గారి ఇంటికి వచ్చి చెప్పి, నీకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారిని మాతో పాటు బయటికి తీసుకొనిరా అంటే, లోతు గారి కుమార్తెలకు అప్పటికే వివాహం నిశ్చయమైంది. కాబోయే అల్లుళ్ళ దగ్గరికి మామగారు చెబుతున్నారు, కాబోయే మామగారు లోతు గారు, అయ్యా ప్రమాదం రాబోతుంది పట్టణాలపై, రండి అని అంటే ఆ అల్లుళ్ళ చేతికి, ఆ అల్లుళ్ళ దృష్టికి లోతు గారు హేళన చేయువాడిగా, అంటే వీళ్ళు హేళన చేసే విధంగా కనపడుతున్నాడట. మా కాబోయే మామగారికి పిచ్చి పట్టిందని. వారు హేళన చేయుటకు ఆయన ఆ స్థితిలో కనబడుతున్నాడు. ఆ సమయంలో మనుషులకు ఎక్కదు అన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే సీనాయి పర్వతం దగ్గర దేవుడు ముందే చెప్పాడు, నేను చెప్పిన వాక్యము, నేను చెప్పిన ఆజ్ఞలు మీరు పాటిస్తే మీ పరిస్థితి ఇలాగుంటుంది, పాటించకపోతే, వినకపోతే మీ పరిస్థితి ఇలాగుంటుందని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు, శాపాలు రెండు లిస్ట్ ఇచ్చేశాడు ముందే. ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 49-50 వచనాల తర్వాత మీరు పరిశీలిస్తే, భవిష్యత్తులో మీరు కనుక మాట వినకపోతే, నేను చెప్పిన మాట మీరు వినకపోతే, నేను ఇచ్చే దేశంలో నేను చెప్పినట్టుగా మీరు ఉండకపోతే, మీకు రాని భాష మాట్లాడువారు క్రూర ముఖము కలిగి పక్షిరాజు ఎగిరి వచ్చినట్లుగా మీ మీదికి వేరే జాతి వారు, విదేశీయులు వచ్చి మిమ్మల్ని కొనిపోయేదారు చెరలోనికి అనే శాపం వారికి ముందే చెప్పాడు. ముందే రాబోయే తర్వాత కాలంలో ఎందరో ప్రవక్తలు వారిని మరీ హెచ్చరిస్తూ వచ్చారు. అందులో ఒక ముఖ్య ప్రవక్త మనం మాట్లాడుకోవాల్సిన గొప్ప దైవజనుడు ఇర్మియా గారు. బబులోను చెర గురించి ముందే హెచ్చరిస్తూ వచ్చారు. జెఫన్యా గారు చెప్పారు, ఇర్మియా గారు చెప్పారు, ఈ ప్రవక్తలందరూ బబులోను చెర గురించి ముందే చెప్పారు. బబులోనీయులు లేదా కల్దీయులు భయంకరమైనటువంటి బలము కలిగి ఈ పట్టణం మీదికి రాబోతున్నారు, ఈ ప్రాంతం మీదికి రాబోతున్నారు, లేదా ఈ దేశం మీదికి రాబోతున్నారు, జాగ్రత్త అని ప్రవక్తలు ముందే హెచ్చరించిన, ఏమాత్రం పట్టించుకోక నిర్లక్ష్యం అన్నది పతాక స్థాయికి చేరితే అది ఎంత ఘోరమైన ఫలితం ఇచ్చిందో మనం పరిశుద్ధ గ్రంథం చదివితే చరిత్ర మనకు అర్థమవుతుంది. చరిత్రలో ఇలాంటి పాఠాలు ఎన్నో. ఇవన్నీ మనకు కళ్ళ ముందు పాఠాలు నేర్పిస్తుంటే మనలాంటి వారికి ఈరోజు ఎలాంటి ఆలోచనలు పుట్టాలి? మన వెనుక ఉన్నటువంటి చరిత్రను మనం చదివేటప్పుడు నిజంగా మనం బుద్ధిమంతులమైతే, జ్ఞానవంతులమైతే
దేవుడు ముందే హెచ్చరించిన తర్వాత కూడా మనుషులు దానిని పాటించకపోతే, మనుషులు వాటిని పట్టించుకోకపోతే ఎలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకున్నారో అన్న చరిత్రను మనం చదువుతున్నప్పుడు నిజంగా మనం ఏం చేయాలి? మనకు కూడా ఇలాంటి హెచ్చరికలు ఉన్నాయేమో అని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించాలి. మనకు కూడా ఇలాంటి హెచ్చరికలు ఉన్నాయేమోనని ఖచ్చితంగా పరిశీలించి అవి గనుక దొరికితే ఆ హెచ్చరికలను ఖాతరు చేయకుండా పక్కన పెట్టే బుద్ధిహీనులుగా కాకుండా భయంతో, భక్తితో వాటిని స్వీకరించి జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. ఉన్నాయా లేవా మన గురించిన హెచ్చరికలు అని బైబిల్ చూస్తే అదే పాత నిబంధనలో మనకు చాలా ఉన్నాయి. ఒక్కటి చూద్దాం. యోబు గ్రంథంలో, దయచేసి యోబు గ్రంథం 24వ అధ్యాయం. ఎవరైనా చదవచ్చు తీసి ముందుగా. యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. వర్స్ నెంబర్ 19. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను మంచు ఎగిసిపోయినట్లు. అందరూ చూస్తున్నారన్నమాట. అందరూ తీసారా? యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనము మనం చదువుతున్నాం. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు. నెక్స్ట్ మాట, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును అనుంది. చూడండి, పాపుల కొరకు పాతాళం ఆశతో ఎదురు చూస్తోంది అని మనకు అర్థమైపోతుంది. యెషయా గ్రంథం తీద్దాం, 5వ అధ్యాయము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము చూద్దాం. 14. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అనుందా? ఉంది. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. పాతాళానికి ఏముందని అర్థమైంది? ఓ గొప్ప ఆశ. ఎవరి కోసం నోరు తెరుచుచున్నది? యోబు గ్రంథం ప్రకారంగా పాపుల కొరకు. ఏ తరంలో ఉన్నారు పాపులు? అన్ని తరాలలో, ఇంక్లూడింగ్ మన తరము కూడా. ఇది హెచ్చరిక కాదా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు ఈ రాత్రి. ఇస్ ఇట్ నాట్ ఎ వార్నింగ్? వార్నింగ్ కాదా ఇది? హెచ్చరిక కాదా ఇది? పాపము మనకు సమస్యని, పాపము వలన వచ్చు జీతము మరణమని, పాపముతోనే చనిపోతే పాతాళం బంధించేస్తోందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎంత స్పష్టంగా మనుషులతో మాట్లాడుచున్నది. పట్టించుకున్నవాడు ధన్యుడు, పట్టించుకోకుండా నిర్లక్ష్యం పెట్టినవాడు, నిర్లక్ష్య పెట్టే వ్యక్తి బుద్ధిహీనుడవుతాడు, జ్ఞానవంతుడు కాలేడు. పాపుల కొరకు పాతాళం ఆశతో ఎదురు చూచుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి చూద్దాం. అది యెషయా గ్రంథంలో చూసాం, యోబు గ్రంథంలో చూసాం. ఎన్నో పాపమును గూర్చిన హెచ్చరికలు ఎన్నో. పరలోకం పాపులకు లేదు. పరలోకం అన్నది పరిశుద్ధులకు మాత్రమే. పాపము వీడితేనే ఆ పరలోకం లేదా స్వర్గం తథ్యమవుతుంది. ఏ మనిషి అయినా నేను స్వర్గంలో అడుగు పెట్టాలి అని అంటే ఆ వ్యక్తికి భూమి మీద ఒకే ఒక శరణ్యం, అదే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయనే మోక్ష మార్గం. ఆయనను కాదనుకుంటే తప్పదు నిత్య నరకం. ఆయనను కాదనుకుంటే తప్పదు ఒక భయంకరమైనటువంటి నష్టం, ఊహకు అందనంత నష్టం. ఇది నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షణ కోసం పరితపించే వారికి ఇది గొప్ప శక్తి. భాష
భాష కాదు అర్థం కావలసింది, భావం. ప్రవక్త చెబుతున్నాడు, ఫలానా దేశంలో ఫలానా గ్రామంలో ఆయన పుడతాడని. బాగా తెలిసిన పండితులు ఆయనను కనుగొనలేకపోయారు, ఆయన యొద్దకు వెళ్ళలేకపోయారు, ఆయనను తమ అధిపతిగా స్వీకరించలేకపోయారు. మాట అర్థమైతే లాభం లేదు, దానికి స్పందన అర్థం కానప్పుడు అది మృతమవుతుంది. ఒక్క మాటలో చెబితే ఈ పండితులందరూ కూడా జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ దేవుని దృష్టిలో వీళ్ళందరూ ఎవరు? మృతులే. ప్రభు యొక్క పుట్టుక సరిగా అర్థం కాని పండితులుగా వీళ్ళు కనబడుతున్నారు. వెరీ గుడ్, మరి మన సంగతి అని ప్రశ్నించాలి. ఇప్పుడు మనకు బాగా తెలుసు ప్రభు పుట్టాడని. ఏ ఊర్లో? బేత్లెహేములో. ఏ దేశంలో? యూదయ దేశంలో. ఎంతకాలం క్రితం? 2000 సంవత్సరాల క్రితం. మనకు కూడా క్లారిటీ బాగుంది. కానీ ఎందుకోసమైతే ఆయన వచ్చాడో, ఏ పాపము నుండి మనల్ని రక్షించడానికి ఆయన లోకంలో అడుగుపెట్టాడో, ఆ పాపాన్ని, మనకంటుకున్న పాపాన్ని ఆయన కార్చిన రక్తంలో మనము కడుగుకున్నామా? అది మొదటి ప్రశ్న. అవును అనేది మన సమాధానం అయితే, కడుగుకున్న తర్వాత అదే శుద్ధి కలిగినటువంటి హృదయాన్ని మనం మెయింటైన్ చేయగలుగుతున్నామా? మరలా బురద అంటుకుంటోందా? ఒక్కసారి ఆయన రక్తంలో కడుగబడిన తర్వాత మరలా పంది వలె మనం బురదలోనికి జారిపోతున్నామా, వెళ్ళిపోతున్నామా, పరుగులెత్తుతున్నామా? ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది. మనం ఆయన జన్మను గురించి ఆలోచన చేసే వాతావరణంలో. క్రిస్మస్ అనేది సెలబ్రేషన్స్కి మాత్రమే పరిమితం అయ్యేటువంటి ఒక పండుగ కాదది. ఒక గంభీరమైనటువంటి సందర్భం అది. మనలో పరిశుద్ధతను చూడాలని, పాపాన్ని కడగాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని, పరిశుద్ధ లోకాన్ని విడిచిపెట్టి ఈ పాప భూయిష్టమైనటువంటి లోకంలో అడుగుపెట్టి పాపులకు అంటుకున్న పాపాలను కడిగి వారిని పరిశుద్ధులుగా చేయడానికే ఆయన ఈ లోకంలో అడుగుపెట్టాడు. దట్ ఈస్ క్రిస్మస్. ఇది అర్థం కాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా ఎగిరితే క్రిస్మస్ ఎలా అవుతుంది? అవునా? గంతులేస్తే క్రిస్మస్ ఎలా అవుతుంది? మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోకుండా, ఆయన ఇచ్చిన వాక్యముతో మన జీవితాన్ని ప్రతిదినము కడుగుకోకుండా, ఉదక స్నానం చేయకుండా, ఎదుటివారికి హ్యాపీ క్రిస్మస్ అని చెబితే, ఇంతకు క్రిస్మస్ ఎవరి పుట్టుకైతే మనం మాట్లాడుకుంటున్నామో దీని గురించి ఆయన ఆనందంగా ఉండే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నాను. నో ఛాన్స్ అట్ ఆల్. ఆయన ఆనందంగా లేకుండా ఆయన పుట్టుక గురించి మనం ఆనందిస్తే అది దరిద్రం అవుతుంది, దౌర్భాగ్యం అవుతుంది. ఎవరింటికో బర్త్డేకి వెళ్ళాం మనం. బర్త్డే బాయ్ తప్ప అందరు ఉన్నారు అక్కడ. ఏం చేద్దామని మనం ఆనందించే ఈ క్రిస్మస్ వాతావరణంలో ఆయన లేకపోతే ఇంతకీ సెలబ్రేషన్స్కి అర్థం ఉందా అని అడుగుతున్నాను. ఇట్ ఈస్ ఫర్ షూర్, ఇట్ ఈస్ ఎ హ్యాపీ అకేషన్, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా ఇది ఆనందకరమైన సందర్భమే, కానీ ఆయన ఆనందంగా ఉన్నప్పుడే దానికి అర్థం ఉంటుంది. మన చేతిలో ఉంది. ఆనాటి పండిత ప్రపంచం ఆయన్ని ఆనందపరచలేకపోయారు. భాష అర్థం చేసుకొని దానిని భావాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయి, ప్రవచనం అర్థం కాని పండిత బృందం అది. ఆ ప్రవచనాలు మనకు తెలుసు, జరిగినవి తెలుసు, జరగబోయేవి తెలుసు. ఇవి తెలిసిన తర్వాత వాటికి అనుగుణంగా మనం బ్రతకకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దిస్ లైఫ్.
దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ అవర్ స్పిరిచువాలిటీ. హెచ్చరింపబడదాం, జాగ్రత్త పడదాం. మనకి ఇంకా ఊపిరుంది గనుక, ముందుగానే ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి గనుక, ముందుగానే ఇవన్నీ మనకు తెలిసాయి గనుక పరిశుద్ధతలో జీవిద్దాం, పరిశుద్ధతలోనే ప్రయాణం చేద్దాం. పరిపూర్ణ దశకు చేరుకోవడానికి ఆ దిశగా ప్రయాణం చేద్దాం. ప్రభు యొక్క రాకడలో ఆయన ప్రేమను, ఆయన కరుణను మాత్రమే చూద్దాం. ఆయన ఉగ్రతను మాత్రం మనం చూడలేం. ఇవన్నీ ముందుగానే తెలియజేయబడ్డాయి కనుక జాగ్రత్త పడితే బుద్ధిమంతులమవుతాం, లేదంటే బుద్ధిహీనులుగా పరిగణించబడి తలుపులు మూయబడి దేవునితో నిత్య ఎడబాటుకు మనం గురి అవుతాం. అలా జరగకుండా ఉండడానికే క్రిస్మస్ సందేశాల శీర్షికలో ఇది మరొక సందేశంగా, ఒక హెచ్చరికగా మన ముందుకు వస్తోంది. ఈ మాటలన్నీ మనందరి హృదయాలలో దేవుడు నూరంతలుగా ఫలింపజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా విన్న మాటలు నెమరు వేసుకుంటూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఆనాటి పండితులు తండ్రి ప్రవచనాలను వారు ఎరిగినప్పటికీ హృదయములో దాని భావాన్ని వారు గ్రహించలేకపోయినట్టుగా మేము గమనించాం. చిరునామా తెలిసినప్పటికీ వెళ్ళలేని పరిస్థితిలో వారు కనబడుచున్నారు. తండ్రి, మేము కూడా ఎన్నో వాక్యాలు మాకు తెలుసు, కానీ ఆ మాటల ప్రకారంగా జీవించలేకపోతున్నాం. ఈ క్రిస్మస్ వాతావరణంలో ఈ సందేశము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు మేము మహిమపరుస్తున్నాము తండ్రి. జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా ఈ మాటలకు స్పందించి మాలోని బలహీనతలను మేము గుర్తు చేసుకుని వాటిని జయించుటకు మేము శక్తిని మీ ద్వారా పొంది మేము ముందుకు ప్రయాణం చేయుటకు మాకు సహాయం చేయండి నాయన. ప్రతి వారం వింటున్నటువంటి ఈ మాటలన్నిటి ద్వారా మా జీవితాలు మరింత బలోపేతం అవునట్లుగా సహాయం చేయమని, మీ ప్రియ కుమారుడి లోకానికి వచ్చినది మమ్మల్ని రక్షించుటకు, అనగా ప్రాణం పెట్టుటకు తండ్రి అని మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన విరిచిన దేహం, ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఆయన రక్తం మాత్రమే మాకు శరణ్యమని నెమరు వేసుకున్నటకు బల్లలో మేము చూడబో రొట్టెలోను పానీయములోను చేయి వేయుటకు సిద్ధపడుచుండగా తండ్రి, మేము హృదయపూర్వకంగా సిద్ధపడి ఆ ప్రేమకు దాసులమై మీరు కోరుకున్న పరిశుద్ధతను సంతరించుకొని ప్రయాణం చేయుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, మీ ప్రియ కుమారుడు లోకానికి అద్వితీయ నాథుడునైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.